ఈ జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఇప్పటి వరకు కోడిగుడ్డు బిల్లులు ఎక్కడ కూడా చెల్లించలేదు. 6 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి మార్కెట్లో ధర 7 రూపాయలు ఉంది, గవర్నమెంట్ ఇస్తున్నది 5 రూపాయలు. వారంకు 3 సార్లు కోడిగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు 2 సార్లు ఇస్తున్నారు, ఒక్కసారి ఎగరగొడుతున్నారు. వాళ్ళది కూడా తప్పు లేదు. సో మెస్ ఛార్జీలు పెంచినట్టు కోడిగుడ్డు ధరను కూడా 5 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఇష్యూ. ఇకపోతే హాస్టళ్లలో గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు చల్లినీళ్లతో స్నానం చేయలేరని సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే సార్ ఆ కోతులు వచ్చి సోలార్ ప్యానెల్స్ అని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు, ఏదైనా గీజర్స్ పెట్టించే ఆలోచన చేయమంటున్నారు. అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు వేడినీళ్లతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇకపోతే మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు. అక్టోబర్ నవంబర్ 2 నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మేము ప్రభుత్వం ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా. ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారు నీకు బిరుదు ఇచ్చారు, ద మోస్ట్ ఏమనే ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుదు ఇచ్చిండు అన్న. అందుకని ఇచ్చిపెట్టాను అన్న. జరా నేనేమైనా తిడుతున్నాను, నిన్ను సలహాలు ఇస్తున్నా, జరాగు నీ దయ సైగా చేయకను సార్. నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్, నేను తిట్టేటి చాలా ఉండే తిడతలేను సార్. ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి, 12 లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఇక నీ అధ్యక్ష, బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు, రక్తహీనత పెరుగుతూ ఉంది, పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇప్పుడే అన్నాను కదా, మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయహస్తం మేనిఫెస్టో రాశారు. వారే చైర్మన్, దీనికి ఎంతో కష్టపడ్డారు, వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి. అయితే అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, 365 రోజులైంది. దయచేసి మేనిఫెస్టో పైన చర్చ పెట్టండి సార్, దాంట్లో మాట్లాడదాం. ఈరోజు ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులపై మేము తీసుకున్న చర్యలపై ఇప్పుడు సీతక్క గారు సవివరంగా వివరించారు. మేనిఫెస్టో మేము పెట్టండి సార్, పెడతాం. అలా మేనిఫెస్టో 10 సంవత్సరాలు ఏం చేసిండో వాళ్ళు కూడా చెప్తాం, మేము కూడా చెప్తాం. సంవత్సరంలో మేమేం చేసినామో చెప్తాం. ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంది అధ్యక్ష. ఇవాళ కాకుండా రేపు సమయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్లస్ విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దిగులు పడొద్దని చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి, ఎందుకంటే మా బాధ్యత భాగంలోనే ముందుకెళ్తాం. దయచేసి సార్ మీరు ఇంతసేపు ఇస్తే ఎట్లా సార్? ఏది సార్ మీరు వారికి ఇస్తే మా సభ్యులందరూ చాలా మంది చెప్పారు సార్. ఇంతసేపు సార్ 25 మినిట్స్ హరీష్ రావు గారికి ఇచ్చారు సార్. మీరు 5 మినిట్స్ అడిగింది. స్పీకర్ సార్, నేను మాట్లాడింది 10 నిమిషాలు, మా శ్రీధర్ అన్న ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు 25 నిమిషాలు అన్నాడు. 25 అయింది చాలు, నాకు 25 అయ్యింది. మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు చెప్పినంత టైం అయింది. ప్లీజ్ 25 నిమిషాలు అన్నారు కదా సార్, లెక్క పెట్టుండి. నేను 25 కంటే 1 సెకండ్ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. అయితే నేను కోరేది స్కూళ్ళు బాగుపడాలంటే మూలాలు అర్థం కావాలి. ఇలా హాస్టళ్ళు ఎందుకు సమస్య వచ్చింది? బేసిక్గా మనం మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, టైమ్లీ బిల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దెబ్బతిన్నది.
దయచేసి మీరు ఏదైతే గ్రీన్ ఛానల్ చెప్పినరో దాన్ని ఎన్ష్యూర్ చేయండి, తప్పకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అడిషనల్ కలెక్టర్లు ఇద్దరు ఉన్నారు, వర్క్ డివైడ్ చేయండి, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. రెగ్యులర్ విజిట్స్ కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెళ్తే తప్పకుండా దీన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు బాధ కలిగేది ఏంటంటే సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన 19,000 ఉద్యోగులు డిసెంబర్ 9వ తేదీ నుంచి వాళ్ళు పూర్తిగా సమ్మె చేస్తూ ఉన్నారు, 100% సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్టీ టీచర్లు, ఐటీడీఏల్లో పనిచేసే వేలాది మంది సిఆర్టీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే అక్కడ జరిగేదని చదువు చెప్పే సార్లు లేరు. 15 రోజులు అయిపోయింది, 15 రోజులై స్కూళ్ళు మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళతో చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే వరంగల్ జిల్లాలో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడుతూ ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీకు మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో సెక్రటరీకి పిలుస్తాం, ఛాయ్ తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. మరి 12 నెలలు అయింది, రోజు ఛాయ్ తాగుతున్నారు, మా ఛాయ్ ఎందుకు గుర్తుకొస్తలేదు, మమ్మల్ని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ఆ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు బాధపడుతున్నారు. దయచేసి వారికి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నాం. సిఆర్టీ టీచర్లకు కూడా రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు నిరోధిక సమ్మెలో ఉన్నారు, పిలిచి మాట్లాడి వాళ్ళని సమ్మె విరమింపజేసి రెగ్యులరైజ్ చేయించండి అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పదే సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు 2014-15 సంవత్సరంలో 2350 కోట్లు గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. బేసిజాలకు పోకుండా విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. గెస్ట్ లెక్చరర్లకు, పార్ట్ టైం లెక్చరర్లకు జీతాలు 42,000, 50,000 చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. పరిస్థితి ఏంటంటే పెంచుడు మాట దేవుడెరుగు. 6 నెలల నుంచి గెస్ట్ లెక్చరర్లకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఆ జీతాలు విడుదల చేయండి, ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు పెంచండి అని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మిడ్ డే మీల్ వర్కర్స్ కు మీరు 10,000 రూపాయల వేతనం ఇస్తామని మధ్యాహ్న భోజన కార్మికులకు హామీ ఇచ్చారు. అసలు జీతం వస్తలేదు. ఆ 10,000 పెంచండి, బకాయిలు విడుదల చేయండి అని కోరుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మమ్మల్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూళ్లు మూతబడుతున్నాయి, ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తుందని మా మీద ఆరోపణలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1913 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి అధ్యక్ష. దయచేసి మీరు ఆ స్కూళ్లను తెరిపించండి. 1831 ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి, 49 అప్పర్ ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి, 33 హై స్కూల్ మూతబడ్డాయి. మరి మీరు ఆ రోజు పెద్ద మాటలు చెప్పి ఈ రోజు స్కూళ్లు మూతబడుతున్నాయి. దయచేసి 1913 స్కూళ్లలో పిల్లల్ని చేర్పించండి, అక్కడ టీచర్లను పెట్టండి. అవసరమైతే స్థానిక ప్రజలతో, ప్రజాప్రతినిధులతో చర్చించి ఆ స్కూళ్లు తెరిపించాలని నేను మీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి